టీడీపీకి సంబంధించి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. మొట్టమొదటిసారిగా పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన గల్లా మాధవి ఉన్నారు. అండ్ ఈ రోజు నూతన కార్యవర్గం ఏర్పడింది. మీకు కూడా పొలిట్ బ్యూరోగా అవకాశం ఇచ్చారు. ఎట్లా చూస్తారు ఇది? చాలా సంతోషమైన విషయం అండి ఇది. ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త సాంప్రదాయానికి నిజంగా శ్రీకారం చుట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. అదేంటి అంటే ఇటు సీనియర్ నాయకత్వాన్ని, అదేవిధంగా కొత్త ఎనర్జీని, అంటే ఎప్పుడైతే 2024లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు ఏదైతే స్ట్రాటజీ కానివ్వండి, ఏదైతే ఈక్వేషన్ కానివ్వండి పాటించారో అదే ఒరవడిని ఈరోజు పార్టీలో కూడా పాటించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు సీనియర్ నాయకత్వం ఎంత అవసరమో అదే విధంగా రానున్న శకానికి ఒక కొత్త రక్తం, కొత్త ఎనర్జీ చాలా అవసరం. కాబట్టి దాన్ని అన్వయించుకున్నారు, దాన్ని పూర్తిగా అవలంబించారు అని చెప్పొచ్చు. దానికి నిదర్శనంగానే ఈరోజు నాకు వచ్చిన ఈ యొక్క అవకాశం కూడా నేనని చెప్తాను. అయితే అవకాశం ఇది అవకాశమా, అదృష్టమా, లేకపోతే నిజంగా కొంతమంది అంటున్నట్టుగా నక్కతోక తొక్కొచ్చానా అయ్యుండొచ్చు, కానీ ఇది నేను బాధ్యతగానే భావిస్తున్నాను. ఇక రానున్న రోజుల్లో మరింత నా బాధ్యత పెరిగిందనే చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే నిజంగా ఒక నిబద్ధతకి, ఒక అభివృద్ధికి నిదర్శనం, చిరునామా. అలాంటిది ఈరోజు అలాంటి ఒక పార్టీలో నాకు ఒక మంచి సముచిత స్థానాన్ని మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు అందించారు అని అంటే నా బాధ్యత మరింత పెరిగిందనే భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అదృష్టంగానో అవకాశంగానో వచ్చిన ఈ యొక్క పదవి రానున్న రోజుల్లో ఇది నాకు అర్హతగా నేను మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను. చంద్రబాబు అనేక దిశానిర్దేశాలు చేశారు ఒక అధినేతగా. ఎలా ఉన్నాయి అవన్నీ కూడా? 100% కరెక్ట్ అండి. చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షర సత్యం అని చెప్పుకోవాలి. నిజంగా అంటే ఒక మనిషి అంటేనే అన్ని ఎమోషన్ కలగలుపుగా మనం చెప్తాము. అలాంటి ఎమోషన్స్ అన్నీ ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కొంత రాలేదు అని చెప్పి అసంతృప్తివాదులు కానివ్వండి, లేదంటే కొంత బాధపడిన వారు కానివ్వండి, కొత్తగా వచ్చిన వాళ్ళకంటే మేము తక్కువ చేసామా పని అనే ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా దిశానిర్దేశం చేశారని చెప్పుకోవాలి. ఆయనే స్వయంగా చెప్తున్నారు, ఎప్పటికీ జరగనంత కసరత్తు పాలిట్ బ్యూరో మెంబర్లకి కోసం చేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అదేంటి అని అంటే ఈ తెలుగుదేశం పార్టీ గౌరవ మర్యాదల్ని కాపాడేవాళ్ళు, అదేవిధంగా రానున్న రోజుల్లో దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళను మాత్రమే దీంట్లో పొందుపరిచాము అని ఆయన చెప్పడం జరిగింది. దాని అర్థం ఇప్పటిదాకా రాని వాళ్ళకి వాళ్ళు అంటే పార్టీ కోసం ఏం పని చేయలేదా అన్నది కాదు. ఎన్నో ఈక్వేషన్స్తో ఈ యొక్క అవకాశాలు అందాయని మాత్రం చెప్పచ్చు. మేడం, ఎమ్మెల్యేగా అంటే మీ నియోజకవర్గం వరకు ఉంటుంది. ఇప్పుడు పొలిట్ బ్యూరో కాబట్టి కంపల్సరీగా జిల్లాలో నాయకత్వాన్ని కానీ, క్యాడర్ని కానీ అందరినీ ఈక్వేషన్గా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక బాధ్యత పెరిగిందనే విధంగా చూసుకోవచ్చు. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు మరి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి నాకంటే ఒక్కరోజు ముందు సభ్యత్వం తీసుకున్న కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు నాకు సీనియర్లుగానే భావిస్తాను. ప్రతి ఒక్కరి ఆలోచనని, అదేవిధంగా సూచనని, సలహాలని తీసుకుని నేను ముందుకు వెళ్తాను. నిజంగా నా వంతు కృషిగా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని, మర్యాదని, ప్రతిష్టని అహర్నిశలు కాపాడే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కూడా పొలిట్ బ్యూరోగా తన బాధ్యత, కర్తవ్యాలను కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తాననే విధంగా కూడా గల్లా మాధవి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.